ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము 7వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించున్నాం. ఈనాటి దైవ పట్టణాలను మనము గమనించినట్లయితే, మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము, 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, 12వ వచనం నుంచి 13వ వచనము మరియు 22 నుండి 23 వరకు. అలాగే 2వ పట్టణము కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుంచి 49వ వచనం వరకు. సువిశేష పట్టణము లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 38వ వచనం వరకు. సువిశేష పట్టణమును మనము చదువుకొని నేటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు. కానీ మీతో నేను చెప్పున్నది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపుము. నీ పైబట్టను ఎత్తుకొని పో వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పో వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ అందు ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటులా చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటులా చేయుటలేదా? తిరిగి ఇయ్యగలిగిన వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను అటులా పాపులకు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనను ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు అని పలికెను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశము ఆయన మన వద్ద ఆశించినది, ఆయన మన వద్ద కోరుకునేది మనము ఇవ్వగలుగుతున్నామా, మనము చేయగలుగుతున్నామా అని మనము కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మన వద్ద నుండి ఏం ఆశిస్తున్నాడు? ఒక విశ్వాసి నుంచి, ఒక విశ్వాస సంఘము నుంచి, ఒక క్రైస్తవుడి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎలాంటి జీవితము జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు అంటే, చదవబడినటువంటి సువిశేష పట్టణంలో చివరి మాటగా మనం గమనించినట్లయితే, ఇదిగో మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడి. దేవుడు మనమందరము కూడా కనికరము కలిగిన వారమై ఉండాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 48వ వచనములో, ఇదిగో మీ తండ్రి పరిపూర్ణుడైనట్లుగా మీరును పరిపూర్ణత కలిగిన వారై జీవించుడి అని మత్తయి సువార్తలో వాక్యం మనకు తెలియచేస్తుంది. పేతురు గారికి రాసినటువంటి మొదటి లేఖలో అక్కడ పేతురు గారు చెప్పుచున్నారు కదా, ఇదిగో మీ తండ్రి అయినట్లుగా మీరును పరిశుద్ధత కలిగి జీవించండి. ఏ విధంగా యేసయ్య పరిశుద్ధత కలిగిన వాడై ఉన్నాడు, ఏ విధముగా ఆయన పరిపూర్ణత కలిగిన వాడై ఉన్నాడు, ఏ విధముగా ఆయన కనికరము కలిగి ఉన్నాడు, మనము కూడా ఆ విధముగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. చూడండి, దేవుడు ఆశపడేటువంటిది మనము ఇవ్వగలుగుతున్నామా? ఆయన కోరుకునేది మనము చేయగలుగుతున్నామా అని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందామండి. మన అందరి ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు మనల్ని వచ్చేసి, నాన్న ₹1 కావాలి అని అడుగుతాడు. అయితే నువ్వు గనక ₹1000 ఇచ్చావనుకోండి, వాడు సంతోషపడతాడా? వాడు ఆనందిస్తాడా? కాదు. వాడు అడిగిందంతా ₹1 అడిగాడు అంటే ఆ ₹1 విలువ మాత్రం వాడికి తెలుసు. ఆ ₹1 ఇవ్వగలిగినప్పుడు వాడు సంతోషపడతాడు. అలా కాకుండా వాడు అడగని దాన్ని నువ్వు ఇచ్చావనుకో,
ఎలా సంతోషపడతాడు? ఎలా ఆనందిస్తాడు కదా? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆయన మన వద్ద ఏం ఆశిస్తున్నాడు, కానీ నువ్వు తిరిగి దేవునికి ఏమిస్తున్నావు అని మనము ఈరోజు కొంత ధ్యానం చేద్దాం. చెప్పబడినట్లుగా దేవుడు మన వద్ద నుండి కనికరాన్ని, పరిపూర్ణతను, పరిశుద్ధతను, ప్రేమను, క్షమించగలిగినటువంటి గొప్ప మనసును ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఇంకా మరొక మాట చూసినట్లయితే, శత్రువును ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్ము శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్ము బాధించు వారికై ప్రార్థన చేయండి, అడిగిన వానికి లేదనక ఇవ్వండి, ఒక చెంపపై కొట్టిన వానికి మరొక చెంపను సైతము చూపండి. నిజంగా ఇది సాధ్యమా? ఇది మనతో కుదిరేటువంటి పనేనా? శత్రువును ప్రేమించగలిగిన విశ్వాసి ఈ లోకంలో ఉన్నాడా? మిమ్మల్ని శపించు వారిని ఆశీర్వదించేటువంటి, దీవించేటువంటి మనసు కలిగిన క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నాడా? నిన్ను ద్వేషించు వారికి మేలు చేయగలిగినటువంటి మనసు కలిగినటువంటి క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఒక చెంపపై కొడితే మరొక చెంపను చూపగలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉన్నామా? ఇవి కలిగిన వారమైతే ఆయన ఆశించినది మనము ఇచ్చిన వారమవుతాం. మనము ఆయన కోరుకున్నది చేయటం ద్వారా ఆయనను సంతోషపెట్టిన వారము అవుతామండి. అలా కాకుండా మనమందరం కూడా దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడుతున్నాం, మంచి అలవాటు. వేకువజామున ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాం, వెరీ గుడ్. బలులు అర్పించడానికి సిద్ధపడుతున్నాం, దివ్య బలిలో పాల్గొనటానికి సిద్ధపడుతున్నాం, దేవుని సన్నిధికి కానుకలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాం. ఇవన్నీ నువ్వు ఇవ్వాలనుకున్నవి. నీవిచ్చి నేను దేవుడికి చేశాను, ఇదిగో ఉదయాన్నే లెగిసి దేవునికి ప్రార్థన చేశా, దేవునికి కానుకలు ఇచ్చా, ఆదివారం సమయంలో నేను దేవుడి సన్నిధిలో ఉన్నా అని నీవు తృప్తి పడే విధంగా నువ్వు చేసినటువంటి కార్యములను బట్టి దేవుడు సంతోషపడి ఉంటాడు అని నువ్వు అపోహపడుతున్నావు. కానీ ఆయన కోరుకునేది ఇవ్వకుండా, ఆయన ఆశించినది చేయకుండా దేవుడు ఎలా సంతోషపడతాడు, ఎలా ఆనందిస్తాడు? ఆలోచించేయండి. ఇదిగో క్షమించమని దేవుడు చెప్తున్నాడు. క్షమించగలవా? క్షమించలేకుండానే ఉన్నాం కదా. ఇంకా సహాయం చేయమన్నాడు, అడిగిన వానికి లేదనకి ఇవ్వమన్నాడు. అసలు ఇచ్చే మనసే లేదు కదా, ఇప్పటికీ దాచుకునే మనసే కదా. ఆయన ప్రేమించమని చెప్తున్నాడు, కనీసం మన ఇంటి వారిని సైతము ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నాం కదా. మరి ఇలా అయితే మనకు నచ్చింది చేసి దేవుణ్ణి సంతోషపడమంటే ఎలా సంతోషపడతాడండి? ఒకసారి మనం వాక్యం చదువుకుందాం. దేవుడు దేనిని బట్టి సంతోషపడతాడు అనంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. అక్కడి నుంచి మనం చదువుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినదేమిటి? మీరు పొట్టేళ్లను దహనబలిగా అర్పించటం వలన, పోతరించిన పశువుల క్రొవ్వును వ్రేల్చుట వలన నాకు విసుగెత్తుచున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు అని దేవుడు చాలా స్పష్టముగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు అర్పించేటువంటి అర్పణల వలన, దహన బలుల వలన నాకు సంతృప్తి కలగట్లేదు, నాకు ప్రీతి కలగదు. ఆయన మెచ్చుకునేటువంటిది అది కాదు. మరి ఆయన దేనిని మెచ్చుకుంటాడంట అంటే, చూడండి 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. దేవుడు సంతోషపడేది ఇందులో అండి. ఆయనకు నచ్చిన భక్తి మనము జరిగించగలిగిన వారమైతే మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా నీ ఆలోచనలో, నీ మనసు ప్రకారము ఇది భక్తి అని నువ్వు అనుకొని దానిని జరిగించి, ఇదిగో దేవుడు నన్ను దీవించాలి, దేవుడు ఆనందపడ్డాడు, దేవునికి అంగీకారముగా మార్చబడింది అనేటువంటి అపోహలో మనము ఉండకూడదని నేటి వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకునేటువంటిది ఏంటి?
ఆదివారం రాగానే దేవుడి సన్నిధికి వెళ్ళటం కాదండి. వెళ్ళగలిగినటువంటి పరిస్థితిలో ఉండి నేర్చుకున్న దాన్ని పాటించటయే. మీ అందరికీ కూడా తెలిసినటువంటి ఒక చక్కటి ఉపమానము మంచి సమరయుని కథ. మంచి సమరయుని కథలో ఏం జరిగింది? కొట్టబడి ఒక మనుషుడు రోడ్డు ప్రక్కన పడి ఉంటే అటుగా వెళుతున్నటువంటి ఒక యాజకుడు చూశాడు. చూసి పరామర్శించాడా? ఆ వ్యక్తిని ఆదుకున్నాడా అంటే లేదు. ఎందుకని? ఆ యాజకుడు ఎక్కడికో పని మీద వెళ్తున్నాడు. ఏం పని ఉండొచ్చు యాజకుడిది? దేవుని మందిరములో పరిచర్య కొరకై ఉండొచ్చు. కనుక ఆ పరిచర్య నిమిత్తం వెళుతూ ఉన్నాడు, కానీ ఆగి మనుష్యుడిని పరామర్శించాల. అటు తర్వాతగా ఒక లేవీడు వెళ్ళాడు. ఆ లేవీడు సైతము ఇలానే ప్రవర్తించాడు. కానీ ఒక సమరయుడు, ఒక అన్యుడు తన పనిని ఆపుకొని ముందుగా కొట్టబడినటువంటి ఆ మనుష్యునికి సహాయం చేయటానికి, సేవ చేయటానికి ఆ మనుష్యుడు మనసు కలిగి ఉన్నాడండి. అనుకున్నట్లుగానే అతడిని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళి పరామర్శించి తనకు కావలసిన సపర్యలన్నీ కూడా చేసి, ఇదిగో ఏమైనా వ్యయమైతే తిరిగి మళ్ళీ వచ్చి నేను చెల్లిస్తానని చెప్పి తన బాగోగులు చూసుకున్నాడండి. యేసయ్య ఎవరిని మెచ్చుకున్నాడు? ఎక్కడ? సమరుడినే కదా, ఒక అన్యుడినే కదా. మరి ఇది కాదా కనికరం అంటే? ఇది కాదా యేసయ్య ప్రేమ అంటే? ఇది కాదా దేవుని విశ్వాసిగా మనం కలిగి ఉన్న మనసు? ఇది కాదా? ఆలోచించేయండి. అనేక మందిమి దేవుని సన్నిధికి కానుకలు తీసుకొస్తాం, మంచి అలవాటు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి కానుక తీసుకురావాలి, తప్పకివ్వాలి. కానీ మార్గమధ్యంలో ఒక మనుష్యుడిని కనిపిస్తాడు, ఆకలితో అలమటిస్తూ, ఇదిగో నువ్వు సహాయం చేస్తే, నీవు ఒక ముద్ద అన్నం పెడితే నువ్వు ఆదుకుంటామని ఎదురు చూసేవాళ్ళు నీకు మార్గమధ్యంలో అనేక మంది కనిపిస్తారు. వాళ్ళందరినీ పట్టించుకోనకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మోకరించి, దేవా నీ సన్నిధిలో ఇదిగో నేను 1000 రూపాయలు కానుకిచ్చాను అంటే ఆ కానుక దేవుని సన్నిధిలో విలువగా మార్చబడిద్దా? ఘనముగా ఎంచబడిద్దా? నీవిచ్చినటువంటి కానుక వలన నీకు పుణ్యం వచ్చిద్దా? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనమందరం కూడా అనుకోవచ్చు, ఏమని? అసలు నిజముగా ఒక మనుష్యుడు పరిశుద్ధత కలిగి జీవించగలడా? కనికరము కలిగి జీవించగలడా? పరిపూర్ణత కలిగి జీవించగలడా? క్షమించగలడా? ప్రేమించగలడా అని మనం ఒక ప్రశ్న అడగవచ్చు. అయితే బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది కదా, అది సాధ్యము. ఒకసారి ఈరోజు చదవబడినటువంటి 2వ పట్టణం తీసుకున్నట్లయితే పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, భౌతికముగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరముగా అది లేవబడును. భౌతికముగా ఉన్నది కనుక ఆధ్యాత్మిక శరీరమును ఉండవలెను. ఎలైనా మొదటి మానవుడు ఆదాము సజీవుగా సృష్టింపబడును అని లేఖనము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణదాతయగు ఆత్మ. మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు, మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదట ఆదాము భువి అందలి మట్టితో చేయబడును, రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందురు, దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. ఎంత స్పష్టముగా మన ఈ ప్రశ్నకు దేవుని వాక్యము సమాధానము తెలియచేస్తుంది. గమనించండి. నీవనుకోవచ్చు, నేను మనిషిని కదా, నేను బలహీనుడిని కదా, నేను జయించలేను కదా, నేను ఎక్కలేను కదా, నేను దాటలేను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యము మనతో చాలా స్పష్టముగా మాట్లాడుతున్నది కదా. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడినటువంటి వానిని పోలి ఉంటారంట. కానీ దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలి ఉంటారంట. అయితే ఇప్పుడు నీవు భూమి నుండి చేయబడ్డావా లేక దివి నుండి చేయబడ్డావా? బైబిల్ గ్రంథం అంతా మాట్లాడుతుంది కదా, మనము దేవుని వలన చేయబడిన వారము, ఆయన పోలిక ప్రకారము చేయబడి ఆయనను పోలి జీవించాలంట. అంటే మనలో ఉన్నటువంటి అంశ ఎవరిది? సాక్షాత్తు దేవుని అంశే కదా.
దేవుని రూపమే కదా. దేవుని ఆలోచన, దేవుని మనసు, దేవుని ప్రేమ సమస్తము దేవుని రూపమై ఉన్నాం కదా. అయితే ఆ తర్వాత చెప్పండి మాట, ఆయనను పోలి జీవించాలంట. ఈ లోకంలో మనం చెప్తూ ఉంటాం, ఒక చిన్న పిల్లవాడు కానీ ఒక పాప కానీ పుడితే ఇదిగో తండ్రిని పోలి జీవిస్తున్నారు, తండ్రి పోలిక అని చెప్తాం, తల్లి పోలిక అని చెప్తాం. అయితే చిన్నప్పుడు ఆ పోలిక కలిగినటువంటి వారు పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతుంది? తండ్రి మంచి మనసున్నవాడు, ప్రేమ కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, ఇవన్నీ కలిగినటువంటి ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. తండ్రి పోలిక అని చెప్పాం. కానీ ఎదిగే కొద్దీ ఈ కుమారుడిలో బలహీనతలు వచ్చేసినాయి, వ్యసనం వచ్చేసింది, చెడు స్నేహం వచ్చేసింది, పెద్దల ఎడల అమర్యాదగా, గౌరవం లేక, బాధ్యత లేక విచ్చలవిడితనం వచ్చేసింది. ఎలా వచ్చింది? పోలికేమో తండ్రిది, కానీ జీవిత విధి విధానమేమో, అంటే పుట్టినప్పుడు ఏ మనుష్యుడైనా సరే తండ్రి పోలిక ప్రకారము పరిశుద్ధత కలిగి ఉంటాడు. ఎదుగుతున్న క్రమంలో అలవాట్లు, వ్యసనాలు, కొత్త కొత్త ఆలోచనలు, స్నేహము, లోకంలో ఉన్న బలహీనత, ఇవన్నీ కూడా ఒక మనిషిని యొక్క జీవిత విధి విధానాన్ని మార్చేస్తాయి. ఇక్కడ మనమందరము కూడా దేవుని వలన సృజింపబడిన వారమై ఉండి, ఆయన రూపమును కలిగిన వారమై ఉండి, లోకంలో బ్రతుకుచు లోకపు పోకడును అనుసరించటం వలన దేవునిని పోలి జీవించట్లేదు. కనుకనే మనము దేవుడు మనల్ని ఏ విధంగా ఆశించాడో అది జీవించుట అసాధ్యము అని మనం చెప్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటే, నేను దేవుని అంశాలు పుట్టినవాడిని కదా, నేను దేవుని ప్రేమ ఉన్నాను కదా, దేవుని రూపము నేను కలిగి ఉన్నాను కదా, మరి ఈ బలహీనతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మరకేంటి? ఈ వ్యసనాలేంటి? నేనెందుకు బానిసలా బ్రతుకుచున్నాను? నేనెందుకు ఈ నరక కోపంలోకి వెళ్ళిపోతున్నాను? నేనెందుకు ఈ దుస్థితిలో బ్రతుకుతున్నానని నువ్వు ఆలోచన చేస్తే, కేవలము మన స్వకీయ దురాశలు, మన పాపము, మన ఆశలు, మన ఆలోచనలు, మన యొక్క వ్యసనములు, వ్యామోహాలు మనలను దేవుని పోలికగా చేయబడినప్పటికీ ఆయనను పోలి జీవించకుండా మనలను దూరం చేసి లోకస్తులుగా బ్రతుకుటకు చేయుచున్నవండి. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటకు ఒక చక్కటి ఉదాహరణ సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. మనందరికీ తెలుసు, ఆయన కూడా ఈ లోకంలో మనవలే జన్మించారని. ఆయన మనిషిగా ఈ లోకంలో జన్మించి ఎలా జీవించాడు? పరిశుద్ధతను కాపాడుకొని జీవించారు, పరిపూర్ణత కలిగి జీవించారు. ఆయన కనికరము చూపాడు, ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు, అడిగిన వానికి లేదనికిచ్చాడు. ఒక చెంపై కొడితే మరొక చెంప ఆయన చూయించాడు. శత్రువులనందరినీ కూడా ఆయన దీవించాడు. కొట్టబడిన సమయంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థనో మనందరికీ తెలుసు. అంటే ఆయనే మనందరికీ కూడా ఒక చక్కటి ఆదర్శము. ఒకసారి వాక్యం తీసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చదువుకుందాము. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఇక్కడ ఈ మాటలలో యేసయ్య మనకు చెప్పుచున్నారు కదా, మీరు నా నుండి నేర్చుకోనండి. నీవు గనక మరలా దేవుని పోలికగా సృష్టింపబడి ఆయనను పోలి జీవించాలని నీవు ఆశపడితే, ఆయన చెప్పుచున్నాడు కదా, నా నుండి నేర్చుకోనండి. యేసయ్య నుండి మనం నేర్చుకోవాలి. ఆయనే మనకి ఒక చక్కటి ఉదాహరణ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు మించినటువంటి మరొక ఉదాహరణ మనకు లేదు. ఆయన తన జీవితాన్ని మనకు ఉదాహరణకి చూపించారు. ఆయన నా నుండి నేర్చుకోనండి. ఏం నేర్చుకోవాలి? వినమ్రత నేర్చుకోమన్నాడు. సాధుశీలుడననియు, క్షమించగలిగిన మనసు కలిగిన వాడననియు, పరిశుద్ధత కోల్పోక దేవుని యొక్క చిత్తమునకు లోబడిన వాడనియు,
విధేయించుటనియు మనము యేసయ్య నుండి నేర్చుకోవాలంట. మరి యేసయ్య నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామండి? యేసయ్య నుంచి ఏం నేర్చుకున్నాం? ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో? ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈనాటి మొదటి పట్టణంలో దావీదు మహారాజు సౌలును ముమ్మారు మరణమునకు అప్పగించకుండా వదిలిపెట్టేశాడు. మరి దావీదు మహారాజు సౌలు శత్రువే కదా, మరి శత్రువుని ఎందుకు చంపలేదు దావీదు గారు అంటే, ఇదిగో సౌలు అనేటువంటి ఆయన ఒక వ్యక్తి, అభిషేకింపబడిన వాడు, దేవుని ఎన్నికలో ఉన్నటువంటి వ్యక్తి అని దావీదు మహారాజు భయపడ్డాడు. ఆ మనసు కలిగి ఉన్నాడు, ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుని అభిషిక్తునికి చేయి ఎత్తితే దానివలన పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని, దేవుడు క్షమించడని ఎరిగి ఉన్నటువంటి మనసు దావీదు గారిది. అన్ని అవకాశాలు వచ్చినప్పటికీ చిన్న హాని కూడా తలపెట్టలేదండి. అంటే శత్రువును సైతము ప్రేమించుట బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గారు చేసి చూపించలేదా? అనేక పర్యాయాలు వదిలిపెట్టలేదా? కానీ ఈరోజు మనము మన శత్రువు మన చేతికి చిక్కితే విడిచిపెట్టగలవా? అతడిని ఆదరించి ప్రేమించి నువ్వు సమాధానమును తెలియచేయగలవా? ఈరోజు ఈ వాక్యము మనందరికీ కూడా సవాలుకరమైనటువంటిది. ఈ సవాలులో నీవు విజయాన్ని పొందగలవా? ఈ సవాలును నువ్వు స్వీకరించగలవా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము నీలో పరివర్తనను తీసుకురావాలి. నీ జీవిత విధానాన్ని మార్చాలి. నీ ఆలోచనలను మార్చాలి. ఇంకా పగలని, కక్షలని, అంతర్యములని, ఇంకా చెడ్డవాడని, మంచివాడని, శత్రువని ద్వేషించడం కాదు. నేటి వాక్యము నీతోనే మాట్లాడుతుంది. పగలు లేవు, కక్షలు లేవు, వర్గాలు లేవు, విభేదాలు లేవు, శత్రువు లేడు. అందరినీ ఏకదృష్టితో ప్రేమించగలిగిన స్థితిలో మనము ఉండాలని, మనము దేవుని పోలికగా చేయబడిన వారమై ఆయనను పోలి జీవించాలని యేసయ్య తన జీవితాన్ని మనందరికీ కూడా ఒక ఆదర్శముగా, మాతృకగా ఇచ్చినగా ఆయనను బట్టి మనం జీవిద్దాం. అందరిని ప్రేమిద్దాం. అందరితో కలిసి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. గమనించండి, మీకు గనక ఈ వాక్యము నచ్చినట్లయితే దయచేసి ఈ వాక్యమును మరికొంతమందికి పంపటానికి, మరికొంతమంది దేవుని వాక్యమును తెలుసుకోవటానికి, వినగలుగుటకు, తద్వారా మార్పు చెందుటకు మీ వంతుగా ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేసేయండి. అందరిని వినటానికి సహాయం చేయండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు కింద ఇవ్వబడినటువంటి ఈ నెంబర్కు ఎప్పుడైనా సరే మీరు మామూలు కాల్ కానీ, వాట్సాప్ కాల్ కానీ ఎప్పుడైనా మీరు చేయవచ్చు. తప్పక మీ అవసరముల కొరకు నేనే ప్రార్థన చేస్తాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.